మేకప్ మాత్రమే కాదు, దానికి పర్ఫెక్ట్ జ్యువెలరీ. శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమామీధ శోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. యశసే మమత్పయేంద్రావతీమపచితేమిహావః అయం మూర్ధా పరమేష్ఠీ సువర్చ సమానానాముత్తమ శ్లోకోऽస్తు. ఆయుర్దా అగ్నే హవిషో జుషానో ఘృత ప్రతీకో ఘృతయోనిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే. యస్యేవం విదుష్కోऽగ్నిహోత్రం జుహ్వతి య ఉచైతే వేదా. నిన్న కాళేశ్వర క్షేత్రంలో కంచి పీఠాధీశులు మాట్లాడుతూ పరార్థం మనం చేసే పూజలు అందరికీ పరులందరికీ మంచి చేయాలని కోరారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టింది ఇది ప్రజార్థం. తెలంగాణ ప్రజలకు ప్రధానంగాను లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం మంచి జరగాలన్న ఒక దృఢ సంకల్పంతో స్వామివారి అనుగ్రహంతో స్వామివారి వ్యక్తిగత పర్యవేక్షణలో ఇటు వేద పాఠశాల, అటు ఆగమాలు ఇత్యాది ఆధ్యాత్మిక కంచి పీఠాధీశుల పరిపూర్ణమైన అనుగ్రహం, ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి అందుతున్న ఒక శుభ తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయులందరూ అందుకున్నట్టే లెక్క. పాలకుడి సంకల్పం పీఠాధిపతి ఆశీస్సులు, ఆ పరమాత్ముడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కృప మూడు కలగలిసిన ఈ క్షణం అత్యంత మహిమాన్వితం. ప్రతి హృదయం భక్తిరస ప్లావితం. పంచ నరసింహమూర్తులు కలువగిన యాదగిరి గుట్ట క్షేత్రం, జ్వాలా నరసింహుడు,
యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, గంటభీరుండ నరసింహుడు భక్తులందరికీ నిరంతర ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం ఒక అవైభవంగా ఆధ్యాత్మిక మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతుంది ఆ నరసింహస్వామి వారి కృపతో. ఇది కేవలం పునర్నవీకరణమో పునర్నిర్మాణమో కాదు, నూతన వైభవోద్దీపనం. తెలంగాణ భక్తజన హృదయాలకు నిత్య నూతన ఆధ్యాత్మిక ప్రేరణం, భక్తి వ్యాపక కారణం, ధర్మ దీక్షా ధారణం. కోట్లాది రూపాయల నిధులతో నూతన ఆధ్యాత్మిక శోభ తెలంగాణ అంతటా. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవా దీప కళిక ముఖ్యమంత్రి గారి ఈ ప్రణాళిక. పాలకుడి సంకల్పం పరిపూర్ణమైందైతే పరమేశ్వరుని అనుగ్రహం మరింత ప్రకాశమాయమవుతుందని చెబుతున్న సందర్భం ఇది. భక్తి పండుగలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం. తెలంగాణ భక్తి తేజోది. స్వామివారి ఆశీస్సులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయులైన పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు, అమాత్యులకు, శాసన మండలి చైర్మన్ గారికి, అలాగే ఉన్నత అధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి, భక్తులందరికీ, ఎందరో మహానుభావులందరికీ అందాలని ఆశిస్తోంది వేదిక. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, కమిషనర్ హనుమంతరావు గారు, ఈఓ గారు, దేవాదాయ శాఖ అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు, ఎస్పీ గారు, అందరి పక్షాన అందరికీ ధన్యవాదాలు. ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు.